హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వనజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ రొయ్యల కర్రీ చాలా ఈజీగా చేయడం చూపిస్తాను. ముందుగా రొయ్యలను తీసుకొని దానిపైన ఉన్న సన్నని నరం లాంటి వేస్టేజ్ని టూత్ పిన్తో తీసేయాలి. ఇలా చూపిస్తున్న విధంగా తీస్తే సరిపోతుంది. తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసిన నీళ్ళలో రొయ్యలను వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి లైట్గా కలుపుకోవాలి. ఇలా రొయ్యలకు పట్టేటట్టు కలిపితే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్, 2 టమాటాలు వేసి లైట్గా మగ్గించుకోవాలి. ఇలా చిన్న ఫ్లేమ్ పైన 1-2 సార్లు కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇలా ప్యూరీలా పట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ స్టవ్ పై కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని సాజీరా, చెక్క వేసుకోవాలి. హోల్ గరం మసాలా మాత్రం మంచిగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో ముందు పట్టుకున్న ప్యూరీని అంతా వేసి మంచిగా వేగనీయాలి. పచ్చివాసన అంతా పోయే వరకు వేపుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని 1 to 2 మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి. తర్వాత సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి కలుపుకోవాలి. నిదానంగా చిన్న సెగ పైన ఉడికించుకోవాలండి. 1-2 సార్లు కలుపుతూ మూత పెడుతూ ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చి గ్రేవీ మొత్తం రొయ్యకు పడుతుంది. చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ముందు దంచి పెట్టుకున్న లవంగా పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ మగ్గనిచ్చి పుదీనా, కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క నిమ్మ చెక్క పిండుకుంటే సరిపోతుంది. అంతే అండి. 10 to 15 మినిట్స్లో రెడీ అయ్యే రొయ్యల కూర అయితే రెడీ. నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.